హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో టేస్టీగా అండ్ క్రిస్పీగా గోబీ 65ని ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇలా మనం చేసిన గోబీ 65 సేమ్ స్ట్రీట్ స్టైల్ రెస్టారెంట్ స్టైల్లో క్రిస్పీగా కరకరలాడుతూ ఉంటుంది. అంతేకాకుండా ఇది రసంలోకి, సాంబార్లోకి లేదా పప్పు టమాటాలోకి దేనిలోకైనా సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుంది. చాలా క్రిస్పీగా, చాలా క్రంచీగా వస్తే పిల్లలు చాలా ఇష్టపడతారు. ఇంకెందుకు ఆలస్యం ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. ఫస్ట్ మీడియం సైజ్ కాలీఫ్లవర్ తీసుకున్నాను. దాన్ని చక్కగా హాట్ వాటర్ పొయ్యి మీద పెట్టేసుకొని ఇలా చూపిస్తున్న విధానంగా కట్ చేసుకోవాలి. కొంచెం కాడలతో కట్ చేసుకొని చక్కగా హాట్ వాటర్లో వేసేసుకొని మనం ఆల్మోస్ట్ ఒక 70% కుక్ చేసుకోవాలి. 70% వాటర్లో కుక్ అయితే మిగతా 30% మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవచ్చు. మీకు అవసరమైతే దీనిలో కొంచెం సాల్ట్ అండ్ పసుపు కూడా వేసుకోవచ్చు. నేనైతే యాడ్ చేయట్లేదు. ఇలా ఉడికించిన తర్వాత తీసి డ్రైన్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకొని బౌల్లో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ మైదా అండ్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కార్న్ఫ్లోర్ వేసుకొని కొంచెం ఉప్పు, కొంచెం కారం అండ్ ధనియాల పౌడర్, జీరా పౌడర్ వేసుకొని కొంచెం మిరియాల పొడి కూడా వేసుకొని మంచిగా స్పైసెస్ అన్నీ మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కడిగి పెట్టుకొని సన్నగా తురుముకున్న కొత్తిమీర అండ్ కరివేపాకు వేసుకోవాలి. అది కూడా ఒకసారి మిక్స్ చేసుకొని మనం డ్రైన్ చేసుకున్న కాలీఫ్లవర్ కూడా వేసుకోవాలి. కాలీఫ్లవర్ కూడా వేసుకొని మనం మిక్స్ చేసిన స్పైసెస్ మొత్తం బాగా పట్టే వరకు కాలీఫ్లవర్ని కలుపుకోవాలి. ఫస్ట్ బాగా కలుపుకున్న తర్వాత మనం ఈ స్పైసెస్ అన్నీ ఇలా వాటర్ పోయకుండా ఇలా కలుపుకోవడం వల్ల స్పైసెస్ అన్నీ కాలీఫ్లవర్కి బాగా పడతాయి. ఇప్పుడు మనకు పిండిగా అనిపిస్తే ఇలా వాటర్ చూపిస్తున్న విధానంగా అలా చిలకరించుకొని బాగా కలుపుకోండి. ఎక్కువ వాటర్ వేసుకోవద్దు. ఇలా తక్కువ వాటర్తోనే బాగా మిక్స్ చేస్తే స్పైసెస్ అన్నీ కాలీఫ్లవర్కి పట్టి గోబీ 65 అనేది చాలా టేస్ట్ని ఇస్తుంది అండ్ చాలా క్రిస్పీగా వస్తాయి. వాటర్ ఎక్కువ పోస్తే అంత క్రిస్పీనెస్ ఉండదన్నమాట. ఇలా తక్కువగా వేసుకొని కలుపుకోవడం వల్ల మంచి క్రిస్పీగా వస్తాయి. ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకొని ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేడెక్కిన తర్వాత ఇలా విడివిడిగా చూపిస్తున్న విధానంగా పొక్కడి వేసుకోవాలి. ఒక్కొక్కటిగా వేసుకొని ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి. పూర్తిగా వేసేసిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆల్మోస్ట్ ఒక 5 minutes వరకు గరిట పెట్టకుండా లో ఫ్లేమ్లో ఫ్రై చేస్తే కాలీఫ్లవర్ అనేది లోపలికి బాగా ఉడుకుతుంది. చాలా క్రిస్పీగా టేస్టీగా వస్తాయి అన్నమాట. బాగా వేగిన తర్వాత ఇప్పుడు గరిట పెట్టుకొని ఒకసారి ఇలా కదుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇవి వచ్చేసి మనకి గోల్డెన్ కలర్లో ఫ్రై అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. మనం ఇలా గరిటతో పట్టుకుంటే క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. అదే మనకి టిప్. చక్కగా ఇలా పట్టుకొని చూస్తే బాగా క్రిస్పీగా గుల్లగా సౌండ్ వస్తుంది. అలా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చాక అలా గుల్లగా సౌండ్ వచ్చినప్పుడు మనం తీసేసి సర్వ్ అలా అన్నప్పుడు సౌండ్ వస్తుంది అనమాట. సో తీసేసి సర్వ్ చేసుకొని మనం మిగతా కాలీఫ్లవర్ కూడా ఇంతకుముందు ప్రాసెస్ లాగే వేసేసుకోవాలి. ఫస్ట్ హై ఫ్లేమ్లో వేసేసుకొని బాగా ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత తీసి సర్వ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇంతే అండి. ఎంతో సింపుల్ గోబీ 65 రెడీ అయిపోయింది. దానిపైన మనం స్ప్రింగ్ ఆనియన్స్ అండ్ ఆనియన్స్ విత్ లెమన్ సర్వ్ చేసుకొని తినొచ్చు, లేదా పప్పు, సాంబార్, రసం సైడ్ డిష్గా ఫ్రై నంచుకొని తినొచ్చు. ఏ కాంబినేషన్లోకైనా అదిరిపోయే గోబీ 65 రెడీ అయిపోయింది. ఇంతే అండి, చాలా సింపుల్, చాలా క్రిస్పీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు. మీరు కూడా ఖచ్చితంగా మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. మీ అందరికీ కూడా నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. అండ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్